ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేని చనిపోయినప్పుడు భారతదేశంలో కొంతమంది ముస్లిమ్స్ ఏడుపులు గగ్గోళ్లు పెట్టేస్తూ రోడ్డు మీద కొంచెం ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. దాన్ని విమర్శిస్తూ రష్మి గౌతమ్ గారు ఒక ట్వీట్ పెట్టారు. మీకు అంతగా ఇష్టమైతే ఇరాన్ అధ్యక్షుడు మీరు అక్కడికే వెళ్ళిపోయి పోరాడొచ్చు కదా అని. దీనికి రీట్వీట్గా చాలా అసహ్యంగా ఆవిని విమర్శిస్తూ ఆవిని పర్సనల్ అసాసినేషన్ చేస్తూ చాలా వల్గర్గా వర్డ్స్ పెడుతున్నారు. ఇదేనా మీ మతం నేర్పింది మీకు? ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం? మీరు సనాతన ధర్మానికి సపోర్ట్గా చాలాసార్లు రష్మి గౌతమ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రియాక్ట్ అయ్యారు, ఇక ముందు కూడా రియాక్ట్ అవుతారు. ఇలాంటి వీటికి జడ్సే ఆవిడ కాదు ఆవిడ. కానీ మీ యొక్క క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మహిళలకు ఇచ్చే గౌరవం ఏ రేంజ్ లో ఉన్నదనేది మీ ట్వీట్ల ద్వారా మాకు తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు మహిళా ఉద్యమ కార్యకర్తలంతా? దీని మీద రియాక్ట్ అవ్వరేం? వాళ్ళు ఒక మహిళనే తిడుతున్నారు, ఎక్కడ ఎవరు మాట్లాడరే? చిన్మయ్య గారు, మీకు శ్రీరాముని తిట్టడానికి, మీకు డ్రెస్ కోడ్ల మీద మాట్లాడడానికి టైం ఉంటుంది. ఆవిడని సపోర్ట్ చేస్తే ఒక ట్వీట్ పెట్టొచ్చు కదా. అనసూయ గారు, నాగబాబు గారు, ఒక కోవబాన్ విషయంలో మీరు చాలా హార్డ్ గా రియాక్ట్ అయిపోయి ఏకంగా చెక్ రాసి ఇచ్చారుగా. ఇప్పుడు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్న రష్మి గౌతమ్ గారిని బండ బూతులు తిడుతూ రీట్వీట్లు చేస్తుంటే మీరు ఎవరు మాట్లాడరేం సార్? ఇది మీకు తప్పు అనిపించడం లేదా? ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రష్మి గౌతమ్ గారు, మా సనాతన సైనికుల సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఈ విషయం మీద యుజ్వేందర్ చాహల్ కూడా ట్వీట్ చేశాడు. వీళ్ళిద్దరే ట్వీట్ చేశారు అంతే. అతని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి, అయినా అతను ఎక్కడా తగ్గలేదు. అది పోరాట తత్వం అలా ఉండాలి. రాసేవాడు రాయాలా, కూసేవాడు కూయాలి, ఎదిరించేవాడు ఎదిరించాలా. సనాతన ధర్మం వైపు నిలబడేవాడు ధర్మం గురించి అతనుకున్న స్థాయిలో, అతను తగ్గ స్థాయిలో ఖచ్చితంగా పోరాడాలి. అప్పుడే సనాతన ధర్మం అనేది నిలబడుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు రష్మి గౌతమ్ గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యుజ్వేంద్ర చాహల్ గారు. ఆ శ్రీరాముడు రక్ష, శ్రీకృష్ణుడు రక్ష మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ జై హింద్.